హే హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తిరుది తెలుగు గేమర్. రీసెంట్గా మన వీడియోలో అయితే ఒక కామెంట్ చేశాడు, అన్న ఎక్స్ట్రీమ్ మోడ్లో మీరైతే ఆడండి అన్న డార్క్ మోడ్ పెట్టుకొని అని. బ్రో, ఈ వీడియో నీకోసమే. ఎక్స్ట్రీమ్ మోడ్ ప్లస్ డార్కర్. ఇప్పుడైతే మనం ఎక్స్ట్రీమ్ మోడ్ ప్లస్ డార్కర్ మోడ్లో ఆడబోతున్నాం గేమ్ని. అది గిట్ట ఐటెం ప్రెషర్ చూసార్ 3లో 3 FPS 90. ఓకే, గో ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు గేమ్లోకి వెళ్తున్నాం. చలో. ఓకే గాయస్, మనమైతే డే 1 అయితే స్టార్ట్ అయిపోయింది. మనదైతే మనోడైతే లేస్తున్నాడు ఇప్పుడే. ఎక్స్ట్రీమ్ మోడ్లో అయితే చాలా స్పీడ్గా వస్తుంది అన్నమాట గ్రానీ గాయస్, కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓ షిట్, ల్యాగ్ అవుతుంది. ఈ ల్యాగ్ నన్ను చంపేస్తుందేమో గాయస్. వేస్ట్ ట్రిక్ వాడినాం, వేస్ట్ ట్రిక్ యూస్ చేసినాం. సక్సెస్ఫుల్గా డోర్ దగ్గరికి వచ్చేసినాం. డోర్ గ్లిచ్ వాడినాం, బుక్తో పాటు కిందకు వచ్చేసినాం. ఓ షిట్, గ్రానీ చాలా స్పీడ్గా వస్తుంది. ఓకే, ఏదో ఒకటి చేసి ఇంత ల్యాగ్లో కూడా మనం ఇక్కడ దాకా అయితే రాగలిగాం. ఓకే, చూద్దాం గ్రానీ ఎంత స్పీడ్గా వస్తుందో మీరే చూడండి ఎక్స్ట్రీమ్ మోడ్లో. ప్లస్ గ్రానీ లెగసీ కాబట్టి చాలా ల్యాగ్ కూడా అవుతుంది గైస్. మీరు ఇక్కడ చూడొచ్చు, నాకైతే చాలా ఎక్కువ ల్యాగ్ అవుతుంది అన్నమాట. నేనైతే నెట్ అయితే ఆపేస్తా, కొంచెం బ్రైట్నెస్ పెంచుకుంటా. డార్కర్ మోడ్లో మరి దారుణంగా ఏం కనబడట్లేదు. ఓకే, కొంచెం తగ్గుతున్నట్టుంది ల్యాగ్. ఏం చేస్తాం గైస్, మొబైల్ ప్లేయర్స్ కదా, ఈ ల్యాగ్ అనేది నార్మల్గా ఉంటుంది అనమాట. ఓకే, మనకు బడ్ షీట్ అయితే దొరికేసింది కాబట్టి ఇది ఇక్కడ పెట్టేసి మనమైతే బడ్ షీట్ అయితే తీసుకొని వెళ్ళిపోదాం. ఎందుకంటే మనకు కావాల్సింది కూడా బడ్ షీటే కాబట్టి గైస్. బడ్ షీట్ తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ సౌండ్ చేద్దాం. ఇక్కడ సౌండ్ చేసినాం బట్టి, ఇక్కడ ఎందుకు సౌండ్ చేశానంటే, మనం ఇప్పుడు సివర్ కాకుండా ఇంకో డ్రైనేజ్ ఉంటుంది కదా గైస్ గ్రానీ హౌస్లో, ఆ డ్రైనేజ్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. ఎందుకంటే అక్కడ కాకి ఫుడ్ పెడతాం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చిన్నగా ఇట్లా సౌండ్ చేసి వెళ్ళిపోవాలన్నమాట. సౌండ్ అయితే ఇచ్చేసేసాం సక్సెస్ఫుల్గా. ల్యాగ్ అయితే కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది గైస్. ఇప్పుడైతే మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు ల్యాగ్ తగ్గిందో లేదో. ఇంజన్ పార్ట్ ఉంది, ఫ్రీ స్టాప్ ఉంది, ఇంకేం లేదనుకుంటా గైస్. చూద్దాం. ఓ షిట్ గైస్, ఇక్కడ సౌండ్ చేసేసినాం మనం. ఓ షిట్, గ్రానీ వస్తుంది అనుకుంటాం. గ్రానీ తొందరగా రా, వస్తుందని అయితే అనుకుంటా. సౌండ్ వచ్చింది ఫ్రెండ్స్, చూసారా గ్రానీ ఎంత స్పీడ్గా వచ్చిందో. గ్రానీ అయితే ఇప్పుడు తొందరగా వెళ్ళిపోతే బాగుంటుంది. లిటరల్ నాకైతే వెళ్ళాలంటే కూడా భయం అనిపిస్తుంది. ఓ షిట్, ఇది కూడా ఒక ట్రిక్కే గైస్. మనం అయితే డ్రైనేజ్ దగ్గర అట్లా సౌండ్ చేస్తే గ్రానీ అయితే సౌండ్కి బ్యాక్ యార్డ్కి అయితే వస్తుంది. మీరు డోర్ సౌండ్ వినండి, అదిగోండి డోర్ సౌండ్ మీకు వినబడుతూ ఉండొచ్చు. మేబీ నేను అనుకుంటున్నా వినబడుతుందేమోనని. డోర్ సౌండ్ అయితే ఇప్పుడే వచ్చింది గైస్. ఓ షిట్, గ్రానీ వచ్చేస్తుంది.
తొందరగా వెళ్ళురా ఆజాము. ఏమ్రా బాలరాజు, నువ్వు ఇంత స్లో ఉంటే ఎట్టరా? ఏం క్లూ లేదంటే గైస్ ఇక్కడ. అమ్మో, గ్రానీ అక్కడ ఉంది, వెళ్ళిపోతున్నట్టుంది గ్రానీ. గ్రానీ అయితే వెళ్ళిపోయింది గైస్. అమ్మో, చాలా స్పీడ్ వచ్చింది గ్రానీ అయితే. ఫ్రెండ్స్ నేను ఆడలేనేమో అనిపిస్తుంది. గ్రానీ అయితే కిందకి వెళ్ళింది కాబట్టి ఇదే మంచి టైం గైస్ మనకి. హోప్ గ్రాండ్ నన్ను చూడలేదు అనుకుంటున్నా, చూడొద్దు కూడా. ఓ షిట్, గ్రానీ వచ్చేస్తే తొందరగా వెళ్ళరా క్యారెక్టర్. ఫ్రెండ్స్, మనమైతే గ్రానీని ట్రాప్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాం ఎక్స్ట్రీమ్ మోడ్లో. గ్రానీ లెగసీ గైస్, ఇది డోర్కున్న గ్యాప్లోంచి కూడా మనల్ని చూసేయగలదు గ్రానీ అయితే. అందుకనే నేను కిందకి స్నీక్ అయ్యా. ఓకే, ఇప్పుడు అక్కడ ఉన్న నేను డోర్ ఎస్కేప్ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నా గైస్ ఎక్స్ట్రీమ్ మోడ్లో. మేబీ నేను చేయగలను అనుకుంటున్నా. అది తెలిసి 15 సెకండ్స్. ఎస్ బ్రో, అయితే నేనైతే కరెక్టే, 15 సెకండ్సే. ఓ రస్టీ ప్యాడ్లాక్, 15 సెకండ్స్ ఈ పాటికే అయిపోయి ఉంటాయి. మనం అయితే బయటకు వెళ్దాం అప్పటిదాకా. గ్రానీ కింద చేసిన సౌండ్కి మ్యాక్సిమం కిందకే రావాలి. ఓ షిట్, ఇక్కడ సౌండ్ చేసిన. అదిగోండి, గ్రానీ ఆల్రెడీ వచ్చేసింది. డోర్ సౌండ్ వినబడుతూ ఉండొచ్చు మేబీ. ఓహో, ఏమైంది? ఎవరు వచ్చారు? నాకు ఎవరు కనబడతలేరు. ఓకే, గ్రానీ చూసేస్తుంది గాయస్ మనని. ఈసారి ఏం చేయాలంటే సౌండ్ చేసి వెళ్ళిపోతా డైరెక్ట్. ఓకే, గ్రానీ అయితే మనల్ని చూడలేదు ఇప్పుడు, అంటే ఇప్పటివరకు అయితే చూడలేదు. ఓ షిట్. గ్రానీ అయితే వచ్చేస్తుందేమో నన్ను భయపడిన ఫ్రెండ్స్ నేనైతే. కానీ అఫ్ కోర్స్ మన లక్ వల్ల గ్రానీ అయితే రాలేదు. ఓ నేనైతే నేనైతే చేస్ మ్యూజిక్ అయితే పెట్టుకున్నాను అనమాట ఫ్రెండ్స్. చేస్ మ్యూజిక్ పెట్టుకోవడం వల్ల ఈ సౌండ్ అనేది గ్రానీ 3 వల్ల అయితే వస్తుంది. ఓకే, కొంచెం సెన్సిటివిటీ ఇప్పుడు కొంచెం మరి అంత ఎక్కువ కూడా వద్దు. ఓకే, నార్మల్ సెన్సిటివిటీ. ఇంకా గ్రానీ ఇక్కడనే ఉంది ఫ్రెండ్స్, కదులుతుంది అసలు. అది చాలా కష్టంగా ఉంది. నేనైతే దీన్ని 2 పార్ట్స్లో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా. మీరు ఈ 2 పార్ట్స్ గురించి ఏమంటారో చెప్పండి మరి. సారీ ఫ్రెండ్స్, మొబైల్ ఏదో గ్లిచ్ అయినట్టుంది.
ల్యాగ్ ఎక్కువ అవుతుంది ఇప్పుడు. ఓకే, ల్యాగ్ నార్మల్ అయిపోయింది. కొద్దిసేపు ఆగండి ఫ్రెండ్స్. గ్రానీ అయితే వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది. మరి వెళ్దామా వద్దు మీరు చెప్పండి ఫ్రెండ్స్. ఓకే, సౌండ్ అయితే చేసేసినాం, ఇంకెళ్ళక తప్పదుగా. ఐడియా అక్కడ సౌండ్ చేసినాం కాబట్టి గ్రానీ అయితే అక్కడికి వచ్చేస్తుంది. కాబట్టి మనం ఈలో గ్రానీ కనబడకుండా పైకి వెళ్ళిపోయి బుక్ పెట్టేసి వద్దాం ఫ్రెండ్స్. సౌండ్ అయితే చేసేసిన, చేయొద్దు అనుకుంటూనే. ఓకే, ఇక్కడ క్రీకింగ్ ఫ్లోర్స్ ఉన్నాయి కాబట్టి నాకు తెలిసినంత గ్రానీ అట్ రావాలి. చూడకు ప్లీజ్ గ్రానీ, చూడకు. ఈ వీడియో కూడా అయితే మేబీ ఒక 15 minutes అట్లా వస్తుంది ఫ్రెండ్స్. పార్ట్ 1 పార్ట్ 2 లెక్క అయితే నేను ఆడతాను. ఎందుకంటే ఒకటేసారి మొత్తం వీడియో కంప్లీట్ చేయాలంటే చాలా టైం పట్టేటట్టుంది. అంటే ఒకటేసారి కంప్లీట్ చేయాలంటే నాకు కూడా కష్టమవుతుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి? గ్రానీ అయితే అటు వెళ్ళింది. ఓకే, ట్రై చేస్తా ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ వీడియోలోనే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తా. కానీ ఒకవేళ ఈ వీడియోలో కంప్లీట్ అవ్వకపోతే షిట్, ఈ సౌండ్కి అయితే గ్రానీ రావచ్చు నాకు తెలిసినంత వరకు. బుక్ అయితే పెట్టేసిన ఫ్రెండ్స్. నేనైతే గ్రానీ ఎక్కడుందో అయితే అర్థం అవ్వట్లేదు నాకు. కాబట్టి సౌండ్ అయితే చేసిన నేనైతే. గ్రానీ నాకు తెలిసినంతవరకు సౌండ్కి రావాల్సిందే. ఓ షిట్, ఎంత స్పీడ్గా వచ్చిందో మీరు చూసారా ఫ్రెండ్స్? డోర్ ఓపెన్ చేసుకుని వెంటనే వచ్చేసింది, వితిన్ సెకండ్స్లో. ఎంత స్పీడ్! ఎక్స్ట్రీమ్ మోడ్లో గ్రానీ చాలా పవర్ఫుల్ ఉంది ఫ్రెండ్స్, నేను అనుకున్న దానికంటే. చూసేసింది. జస్ట్ మిస్ ఫ్రెండ్స్. మనమైతే డే 1 అయితే ఇక్కడే కంప్లీట్ అయిపోయేది. నేను జస్ట్ మిస్లో బతికాను అనమాట. అది గ్రానీ ఫస్ట్ వీక్ టైం రాసిన మెసేజ్, అది నేను ఎప్పుడో చదివేసిన అనమాట, అందుకని తీసుకోలే, ఇంకేదో అని కాదు ఫ్రెండ్స్. గ్రానీ అయితే వచ్చేసింది. గ్రానీకి అయితే మనమైతే కనబడద్దు అనమాట. కానీ వెపన్కి ఎక్కడ ఉంటుందో అర్థం అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఓకే, బ్యాటరీ దొరికింది. ఈ బ్యాటరీ అయితే డోర్ దగ్గర పెట్టాలి. ఓషిట్ జర్రా ఆజాము. షిట్ ఫ్రెండ్స్, డే 1 అయితే అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడ ఎండ్ అయిపోయింది.
అండ్ సారీ ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు, కానీ వీడియో అయితే ఇంతే లాంగ్. డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే గేమ్ని ఇక్కడే కంటిన్యూ చేస్తాను నెక్స్ట్ ఎపిసోడ్లో. కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్ కావాలంటే ఈ వీడియోకి 30 లైక్స్ ఇంకా 5 కామెంట్స్ అయితే వస్తే నేను నెక్స్ట్ ఎపిసోడ్ అయితే తీస్తాను అనమాట ఫ్రెండ్స్. ఓకే, బాయ్.